మీ ఇక్కడ పతంగులు ఉన్నాయా? అరే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఎవరా పతంగులు ఆడుంటారా? అరే వీళ్ళేంద్ర ఎట్లా అంటుండ్రు? అరే అవును మామ, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, చెప్తా కదరా. పతంగులు రావాలి బొరాన్ పతంగులు రావాలి. అరే మామ పతంగులు అన్న, పతంగులు ఉన్నాయా అన్న? ఈ పతంగులే కదా తమ్ముడు, కళ్ళు మింగినా? మీకేం పతంగులు కావాలి? 4 బోరాంగ్ పతంగులు, 4 మాంజాంది ఇవ్వనా? ఒకసారి ఇట్రా. అరే మన దగ్గర పైసలు లేవు కదరా. అరే నేను చెప్పినాను కదా, అది చేద్దాం. అన్న అక్కడ ఎవరు ఆంటీ పిలుస్తున్నా? ఆంటీయా? ఎక్కడ కనిపిస్తలేదే? అమ్మ విన్నా పట్టేసుకుంటారు. పైసలు పైసలు లేవన్నా. ఒక్క నిమిషం అన్న, మామని ఫోన్ చేస్తా. The subscriber is currently switched ఈ off. దోస్తుగాలని అసలు నమ్మద్దు ఫ్రెండ్స్. ఆ చాయ్ బాగుంది మామ. అరే ఇది హైదరాబాద్ రా, తెలుగులో మాట్లాడితే ఊరు నా కొడుకు అనుకుంటారు. ఇప్పుడు చూడు హిందీలో మాట్లాడతా. భయ్యా కిత్నా? ఓహో అచ్చా, నేను ఇస్తారా? నేను ఇస్తారా? నేను ఇస్తా. భయ్యా ఇక్కడ రా. అరే నా 500 ఎక్కడ పడ్డాయి అబ్బా? ఈ డబ్బా కింద ఉన్నాయా? అసలు ఎక్కడ ఉన్నాయి, కనిపించట్లేవే. ఏం అర్థమైతే? హలో తమ్ముడు, ఏ బతుకుతున్నావు? అన్న ఇక్కడ 500 పడ్డాయి. 500 ఎక్కడ పడు? అర్థమైతేనా? అరే ఏడున్నాయబ్బా? ఏమన్నా అర్థమైతలేదు అసలు. ఇక్కడే ఉండేవన్నా. అరే అన్న ఏం వెతుకుతురానా? అన్న 500 పోయినాయన్నా ఇక్కడ. అరే అవునా? అవునన్నా. అరే ఎడా ఉన్నాయి, కనిపించట్లేవే. అరే అన్న నిజంగానే పోయినాయా? అవునా, రాత్రి కళలు ఈయనే కనిపించినాయి. ఏయ్! తమ్ముడు ఏందన్నా? కొంచెం ఈ బండి చూడవా? ఈ బండి చేస్తున్న ఒక 5 నిమిషాలు ఆగు. కొంచెం తొందర చూడు తమ్ముడు, ఇప్పటికే చాలా లేట్ అయింది. మా బిడ్డ నువ్వు కాలేజ్ నుండి తీసుకొని రావాలి, లేట్ అవుతుంది. ఓ అవునా, వస్తుండు. ఈ బండి అయినా అసలు మొత్తం దుగ్గు అయిపోయింది. ఏం నడిపించరా నాయన? అన్న 2 గంటలు పడుతుందన్నా. ఎట్లా అనేసి చేయి తమ్ముడు, లేట్ అవుతుంది. అన్న ముందర దుమ్ము మొత్తం ఇప్పాలన్నా. అన్న గిందాకు వయసు వస్తాను షాప్కు. అమ్మయ్యా, ఈరోజు ఎలాగైనా నా పిల్లతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి. A few moments later. అరే ఆ పెద్ద అయిన బండికి ప్లగ్ ఒకటే పోయింది, ఏంది ఇంతసేపు కూర్చోబెట్టినావు? ఓ అదే అన్న, ఏం లేదన్నా, వాళ్ళ బిడ్డనే నా లవర్. ఇప్పుడు ఆమెనే ఇంటికాడ దించేసి వచ్చింది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్? అదే మనలోకి ఫోన్ చేద్దాం అనుకున్నా కదా. చెడండి ఎక్కడా? ఈరోజు 31st గుర్తుకుందిగా? గుర్తుకుంది 1000 రూపీస్ సెండ్ చేయరా? ఓకే చేస్తామమ్మా. మామయ్య ఇదేంట్రా కళ్ళు తీసుకొచ్చావు? ఇది జస్ట్ ఓకే, వెనకాల లోడ్ వస్తుంది. లోపల రా. నువ్వు తాగాక తాగు. A few moments later. డిచ్ అయిపోయారు కొడుగ్గాలు. ఎస్ 3000 సెట్. అరే మామ, నేను ఐఫోన్ తీసుకున్నారా? నీకు ఒకటి తెలుసా, నేను ఏం చెప్తే అది చేస్తుంది. ఏం చెప్తే అది చేస్తా. చూస్తావా? ఏ సిరి కాల్ టు వంశీ. చూసావా? అరే నిజంగానే రా. అట్లుంటది మరి, ఐఫోన్ అంటారా బాబు. అరే ఒకసారి ఇవ్వవా? తీసుకో. ఏ సిరి, నాకు లవర్ లేదు, లవర్ సెట్ చేయవా? అన్నా చంద్రరాయవా? ఈరోజు ఎట్లా అయినా సరే 100 మందితో రాపియాల్సిందే. అదే తమ్ముడు చంద్రరాయవా? ఈడొక అన్నుండి అడుగుదాం. అన్నా చంద్రరాయవా అన్న? ఇప్పుడేం చందనా వైపు? ఈ గుండు అన్నకు అడుగుదాం. అన్న చంద్రరాయవా అన్న? ఇప్పుడేం పండుగ చంద్రాయనికి? ఏం పండుగ అంటే నేను బైక్ తీసుకుందాం అనుకుంటున్నా అన్న, అందుకని చందా. ఏం బండి? రాయల్ ఎన్ఫీల్డ్ అన్న, బుల్లెట్. నువ్వు చంద్ర రాస్తే తీసుకుంటా. ఏంద్రా నువ్వు బండి కొని నీకు నేను చంద్రాయాలే?
చెల్లి చాలా రోజుల నుండి బట్టలు కావాలంటుంది. ఈ పైసలు వస్తే చెల్లికి బట్టలు తీసుకోవాలి. పని ఇంకా కాలేదా? అవుతుంది సార్. ఒక్క గంటలు కావాలా నాకు? చేసేస్తా సార్. అరే పని తొందరగా ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. అమ్మా అరే ఆకలి అవుతుంది. ఇప్పటికే చాలా టైం అయింది. అమ్మేం కర్రీ చేసింది ఈరోజు? కాలే ఇంకా పని చేస్తున్నా సార్. తినేసి చేస్తా సార్. ఆకలి అవుతుంది. తిన్నాకనా? ఫస్ట్ పని చేయి. అమ్మా తిన్నమ్మా. సరే అమ్మా మళ్ళీ చేస్తా. సార్ అయిపోయింది సార్ పని. సార్ అదేంటి సార్ మాట్లాడిన దానికంటే చాలా తక్కువ ఇచ్చారు. నువ్వు చేసిన పనికి ఇవే కోపం. సార్ సరిపోవు సార్, ప్లీజ్ సార్. పని అయిపోయింది కదా సార్. ఈ మధ్య తరగతి కుటుంబంలో ఒక్కరి కష్టంతో తన కుటుంబమే ఆధారపడి ఉంటుంది. గైస్ మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? అండ్ మీరేం పని చేస్తారో కింద కామెంట్లో చెప్పండి. పని తొందరగా ముగించి పండగకి ఇంటికి వెళ్ళాలి. అమ్మ చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అరే ఇక్కడ డబ్బులు పెట్టానే కనిపించలేదు. ఎక్కడున్నాయి? అరే అన్నా ఇక్కడ డబ్బులు పెట్టినా తీసినావా? లేదన్నా తెలీదు. చెప్పు, నీకు తెలియపోయింది. నిజంగా నాకు తెలియదన్నా. నువ్వే చూసింటావు. నీలాంటి గరిబోని పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. అరే అట్లా కాదన్నా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే చెల్లి ఫోన్ చేస్తుంది. చెల్లి పండగకి ఇంటికి రాలేనమ్మా, షాప్లో చాలా పని ఉంది. మళ్ళీ చేస్తారా? ఒక్క సామాన్ చక్కగా చదిరాడు, ఏడబడతాడు వాడేస్తాడు. అరే డబ్బులు ఇక్కడే ఉన్నట్టున్నాయి. అయ్యో అనవసరంగా వాడిని తిట్టానే. అరే పండగకి ఇంటికి వెళ్ళరా, ఈ బట్టలు తీసుకో. సంక్రాంతి మీ కుటుంబంతో బాగా జరుపుకో. థ్యాంక్స్ అన్నా. హాయ్ గైస్, ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.